స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పెద్దరికం 4వ భాగం. భువనేశ్వరి ఇంటి నుండి వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం చక్రధర్, కళావతి, రాహుల్, హేమ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఆ భువనేశ్వరి ఇంటికి వెళ్ళావు కదా, ఏమైంది? ఆవిడ గారిని నా బుట్టలో పడేశాను. ఏంటి, ఒక్క మీటింగ్లోనే? నువ్వు మామూలు దానివి కాదు. మరి ఈ కళావతి అంటే ఏమనుకున్నారు? అమ్మో, వాళ్ళది బోలెడంత ఆస్తి. వీళ్ళని వాడుకొని మనం బాగా సెటిల్ అయిపోవాలి. మరి నా క్లినిక్ పరిస్థితి ఏంటి? అది కూడా మాట్లాడేశాను. ఇంతకీ ఈ ఊరికి ఎన్ని సంవత్సరాలు ఫిక్స్ చేసావు? పర్మనెంట్. అదేంటి? ఇక ఈ ఊరు వదిలిపోవాల్సిన అవసరం లేదు. ఆ భువనేశ్వరి రూపంలో మనకి బంగారు బాతు దొరికింది. వాళ్ళకు కూడా మనలాగే ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. ఒరే రాహుల్, నువ్వు వాళ్ళ అమ్మాయిని ప్రేమించి నీ బుట్టలో వేసుకో. హేమా, నువ్వేమో వాళ్ళ అబ్బాయిని నీ బుట్టలో దించేశావంటే ఆ ఇల్లు మొత్తం మన కంట్రోల్లో ఉంటుంది. మనం పెద్ద కోటీశ్వరులం అయిపోతాం. అలాగే అమ్మా. కొద్ది రోజులకి చక్రధర్ చేత భువనేశ్వరి దగ్గరుండి మరి ఊరి సెంటర్లో ఆర్ఎంపీ క్లినిక్, అలాగే మెడికల్ షాప్ పెట్టిస్తుంది. రఘురాం గారు, మీ దంపతుల చేతుల మీదుగా క్లినిక్ ఓపెన్ చేస్తే 10 కాలాల పాటు ఈ క్లినిక్ ద్వారా ఊరి వాళ్ళకి సేవ చేస్తాం అని పొగుడుతూ భువనేశ్వరి రఘురాం చేత రిబ్బన్ కటింగ్ చేయించి క్లినిక్ ఓపెన్ చేయిస్తారు చక్రధర్, కళావతి. అది చూసి ఆ పక్కనే ఉన్న గిరీశం, భుజంగరావు కుళ్ళుకుంటూ ఉంటారు. నాకంటే వెనక పుట్టిందా భువనేశ్వరి, కానీ నన్ను కాదని ఈ ఊరి వాళ్ల దృష్టిలో దేవత అయ్యింది. నిజం మాట్లాడుకోవాళ్లే భుజంగరావు, మీరే రోజు ₹1 తీసి జనం కోసం ఖర్చు పెట్టడం జరగలేదు. అలాంటప్పుడు జనం మాత్రం ఎలా గౌరవిస్తారులే? ఏంటయ్యా, నువ్వు కూడా నన్నే దెప్పిబడుస్తున్నావు? నేను దెప్పిబడటం లేదు భుజంగరావు గారు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోబోయినా అబద్ధం నిజమైపోదు, నిజం అబద్ధమైపోదుగా. అయినా ఇట్లాంటి దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉన్న చోట మనలాంటి వాళ్ళకి ఆదరణ ఇట్టాగే ఉంటుందిలే. వాళ్ళున్న చోట మనం బతకలేం. ఆ దాన ధర్మాలే ఏదో ఒక రోజు ఆ భువనేశ్వరి వాళ్ళ కొంప ముంచుతాయిలే, చూస్తా ఉండవు. ఈ జనాలు ఏదైనా వాళ్ళకి సాయం చేసినంత కాలమేనయ్యా గౌరవిస్తారు. ఒక్కసారి చేయటం మానేశామంటే ఎంతగా గౌరవించారో అంతగా ద్వేషిస్తారు. వీళ్ల గురించి నీకు తెలియదులే. వీళ్ళకి మించిన అవకాశవాదులు ఎవరుంటారో అది నాకు తెలీదా? అందుకే కదా ఎంత డబ్బున్నా ₹1 కూడా ఎవరికి సాయం చేయను. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. రోజు రోజుకి మీరు అని పిలుచుకునే స్థాయి నుండి నువ్వు అని పిలుచుకునేటంత స్నేహం ఏర్పడుతుంది కళావతి, భువనేశ్వరి మధ్య. ఓ రోజు భువనేశ్వరి, రఘురాం, చక్రధర్, కళావతి అందరూ భువనేశ్వరి ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. భువనేశ్వరి, ఈ ఊరికి నువ్వు చేస్తున్న మేలు చూసి నా వంతుగా నేను కూడా ఒకటి చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఏంటది? మన ఊరు మన పొద్దుపోని ఒక స్కీమ్ పెట్టి ఊరి వాళ్ళందరూ వాళ్ళ సంపాదన నుంచి కొంత డబ్బు తీసి ఈ స్కీమ్లో కట్టాలి. మన ఊరి పేరు మీద బ్యాంక్లో అకౌంట్ తీసి వాళ్ళు కట్టిన డబ్బులు అందులో వేస్తాం. 3 ఏళ్ల తర్వాత వాళ్ళ డబ్బుకి వడ్డీతో సహా మళ్ళీ వాళ్ళకి తిరిగి వస్తుంది. ఈ ఊర్లో డబ్బులు పొదుపు చేసుకోలేక దాచుకోవడం చేతకాకనే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇలా చేస్తే ఆర్థికంగా ఈ ఊరి వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి. ఈ ఆలోచన చాలా బాగుంది కదా. ఇందులో నాకు చాలా అనుభవం ఉంది కనుక అది నేను చూసుకుంటాను. ఈ ఊరి వాళ్ళు నువ్వు చెబితే వింటారు కనుక ఈ విషయాన్ని అందరికీ చేరవేసి డబ్బు కట్టించే పని నీది. దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ నువ్వే అయి ముందుండి నడిపించాలి. తప్పకుండా నలుగురికి మంచి జరుగుతుందనే ఏ పనైనా నేను ముందుండి నడిపిస్తాను. నెమ్మదిగా నా దారిలోకొస్తున్నావే భువనేశ్వరి. నా దగ్గర కూడా ఒక మంచి ఆలోచన ఉంది రఘురాం గారు. మీ కుటుంబానికి ఉన్న పలుకుబడితో గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి
మన ఊరికి ఒక హాస్పిటల్ కట్టిస్తే బాగుంటుంది. వాళ్ళిచ్చే ఫండ్స్కి తోడు మన ఊరి వాళ్ళం కూడా కొంత డబ్బులు చందాలేసుకుంటే మంచి హాస్పిటల్ తయారవుతుంది. ఊరి వాళ్ళ దగ్గర చందాలెందుకు చక్రధర్ గారు? ఆ డబ్బు మేమే ఇస్తాంలే. మీరిచ్చే డబ్బు ఎలాగూ చందాగా ఇచ్చినా మీతో పాటు నాతో పాటు మన ఊరి వాళ్ళు కూడా అందులో ఓ భాగమైతే చుట్టుపక్కలున్న ఎన్నో ఊర్ల జనాలకి మన ఊరి వాళ్ళు ఆదర్శంగా నిలుస్తారు. చాలా బాగా చెప్పారు. ఈ విషయాన్ని నేను ఊరి వాళ్ళతో అలాగే గవర్నమెంట్ వాళ్ళతో వెంటనే మాట్లాడతాను. కళావతి, మా ఊరు బాగుండాలని మేమెప్పుడూ కోరుకుంటాం. మీ భార్యాభర్తలిద్దరూ కూడా మా ఊరిని బాగు చేయడానికొచ్చిన దేవుళ్ళా ఉన్నారు. అయ్యో భువనేశ్వరి, మమ్మల్ని దేవుళ్లతో పోలిస్తే ఎలా చెప్పు? ఏదో మనుషులం. మా వంతుగా నలుగురికి సాయం చెయ్యాలనుకుంటున్నాం, చేస్తున్నాం. ఇది మీ ఊరు కాదు, మన ఊరు. నీలాంటి గొప్ప స్నేహితురాలితో నాకు స్నేహం కుదరడం చాలా సంతోషంగా ఉంది. సంతోషపడు సంతోషపడు. ఇంకెన్ని రోజులు? తొందరలోనే నీ ఆస్తి అధికారం అన్నీ మా సొంతం అయ్యేవరకే. ఒకరోజు కాలేజ్లో రాహుల్ కీర్తన దగ్గరికి వస్తాడు. హాయ్ కీర్తన. హాయ్ రాహుల్, ఏంటిక్కడ? యాక్చువల్లీ నీతో ఒక విషయం మాట్లాడదాని వచ్చాను. అలాగా, ఏంటో చెప్పండి. ఇది నా మనసుకి సంబంధించిన విషయం. కాస్త ఆలోచించి సమాధానం చెప్పండి. మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. ఐఎమ్ సారీ రాహుల్, నేను మిమ్మల్ని లవ్ చేయలేను. ఎందుకు? నేను మీకు నచ్చలేదా? అలాగని కాదు, మీ మీద నాకు కేవలం ఒక ఫ్రెండ్లీ ఫీలింగ్ మాత్రమే ఉంది. పోనీ మీరెవరితో అయినా లవ్లో ఉన్నారా? లేదు లేదు, నాకు ఈ లవ్ మీద పెద్దగా ఒపీనియన్ లేదు. అయినా ప్రేమించుకునేది పెళ్లి చేసుకోవడానికే కదా. ఆ విధంగా చూస్తే మన రెండు ఫ్యామిలీస్ మధ్య మంచి రిలేషన్ ఉంది కనుక పెద్దవాళ్ళకి ఇష్టమైతే మనం పెళ్లి చేసుకోవచ్చు. అంతేగాని పెళ్లికి ముందు ఈ లవ్లు మాత్రం నాకు ఇష్టం లేదు. ఆ మాట వినగానే రాహుల్ సంతోషంతో థ్యాంక్స్ అండ్ ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్ అని ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. మరోపక్క హేమ కూడా వాళ్ళ అమ్మ చెప్పినట్టుగా ఆదిత్య తనను ప్రేమించేలా చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఓ రోజు పార్క్ దగ్గరికి రమ్మని ఆదిత్యకు ఫోన్ చేస్తుంది హేమ. హాయ్ ఆదిత్య. హాయ్ హేమ, ఏంటి ఇక్కడికి రమ్మని ఫోన్ చేశావు? మీతో ఒక విషయం చెప్పాలి. పర్వాలేదు, చెప్పండి. అది నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. సారీ హేమ, నీ పట్ల నాకు అలాంటి ఒపీనియన్ ఏమీ లేదు. నేను నిన్ను ప్రేమించలేను. బై ద వే, నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఆ మాట విన్న హేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడాలో తెలియక కాసేపు మౌనంగా ఉండిపోతుంది. ఓ అలాగా, ఐఎమ్ సారీ ఆదిత్య. ఇట్స్ ఓకే హేమ. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవచ్చా? ష్యూర్, నా క్లాస్మేట్ వర్షిని. అలాగా, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్స్. మరోపక్క భువనేశ్వరి ఊర్లో కళావతి చెప్పిన డబ్బులు పొదుపు గురించి చెప్పటంతో భువనేశ్వరిపై నమ్మకంతో చాలామంది ఆడవాళ్లు డబ్బుని దాచుకోవటానికి ముందుకొస్తారు. కళ, ఊర్లో చాలామంది డబ్బుని పొదుపు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక మిగతా విషయాలన్నీ నీకు బాగా తెలుసు అన్నావు కదా, ఇక అవి నువ్వు చూసుకో. అలాగే భువనేశ్వరి. రఘురాం కూడా గవర్నమెంట్ వాళ్లతో మాట్లాడి హాస్పిటల్ శాంక్షన్ చేయిస్తాడు. దానికి తోడు ఊరి వాళ్ళందరి చేత చందాలు వేయించి ఆ డబ్బు తెచ్చి చక్రధర్కిచ్చి, హాస్పిటల్ కోసం గవర్నమెంట్ వాళ్ళిచ్చే డబ్బుకి నా అకౌంట్ పెట్టాను. ఆ డబ్బులు నాకు రాగానే ఎప్పటికప్పుడు మీ అకౌంట్లోకి వేస్తాను. అలాగే ఊరి వాళ్ళిచ్చిన డబ్బు కూడా మీ దగ్గరే ఉంచి హాస్పిటల్ కన్స్ట్రక్షన్కి ఖర్చు పెట్టండి. ఈ బాధ్యత అంతా మీది. మీరే దగ్గరుండి చూసుకోవాలి చక్రధర్. అమ్మో, ఇంత పెద్ద బాధ్యత నేను ఏ సమస్య రాకుండా మోయగలనా రఘురాం గారు? పైగా డబ్బుకి సంబంధించిన విషయాలన్నా లావాదేవీలన్నా నాకు చాలా భయం. మీ మీద నాకు నమ్మకం ఉంది చక్రధర్ గారు. దీనికి మీరే సమర్థులు. మీరు డాక్టర్ కాబట్టి హాస్పిటల్లో వైద్యం కోసం ఎక్కడ ఏ రూమ్ ఎలా ఉండాలో ఎలా కట్టించాలో మీకే బాగా తెలుస్తుంది. నాపై నమ్మకం ఉంచినందుకు చాలా కృతజ్ఞతలు. తప్పకుండా చేస్తాను. రోజు రోజుకి ఆ భువనేశ్వరి స్థాయి ఈ ఊళ్ళో పెరిగిపోతుంది. ఎందుకంటే ఆవిడగారు చేస్తున్న మంచి పనులలా ఉన్నాయి. మరి ఆ భువనేశ్వరికి తోడుగా
ఆ కళావతి చక్రధర కూడా తోడయ్యారు. వాళ్ళందరూ కలిసి ఊరికి చేస్తున్న మంచిని చూస్తే ఇక మనకి ఊళ్ళో చేతులెత్తి మొక్కేవాడే ఉండడు. ఇలా అనుకోవటమేనా? ఏదైనా చేసేదుందా? ఏం చేద్దామన్నా దారెక్కడుందయ్యా? చేతులు ముడుచుకొని కూర్చోటం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. ఏదో ఒక రోజు ఆ దేవుడు మనకి అవకాశం ఇవ్వకపోతాడానని ఆశగా ఎదురు చూడ్డమే మనకున్న మార్గం. కళావతి తెచ్చిన ఊరివాళ్ల స్కీమ్ డబ్బులు, చక్రధర్ తెచ్చిన ఊరివాళ్లు హాస్పిటల్ కోసం ఇచ్చిన డబ్బులు బెడ్డుపై పరిచి ఆ డబ్బులు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు కళావతి, చక్రధర్, రాహుల్, హేమ. ఈ భువనేశ్వరి ఎంత పిచ్చిది, మనం ఏం చెప్పినా ఇట్టే నమ్మేస్తుంది. అలా నమ్మేవాళ్ళుండటం మన అదృష్టం. కాదు కాదు, అలా నమ్మించడం మన తెలివి. ఆ భువనేశ్వరి ఇప్పుడు పూర్తిగా నా ఆధీనంలో ఉంది. నేనేం చెప్పినా కొట్టేస్తుంది. నేనంటే పిచ్చి ఇష్టంలో ఉంది. అదే కదా మనకు కూడా కావాల్సింది. అవునరా, మీ సంగతేంటి? వాళ్ళతో ప్రేమ వ్యవహారం ఎంతవరకు వచ్చింది అంటూ అడుగుతుంది అక్కడే ఉన్న రాహుల్ని, హేమని. రాహుల్ చెప్పింది విన్న కళావతి చాలా సంతోషపడుతుంది. కానీ హేమ చెప్పిన విషయం వినగానే కొద్దిసేపు డల్ అయిపోతుంది. సర్లే, దానికి ఏం చేయాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.